నిజాయితీగా నీతిగా కష్టపడి మన కష్టార్జితంతో మన కుటుంబాన్ని పోషించుకుంటాం. ఇక్కడ దోపిడీ ఉండదు, దొంగతనం ఉండదు, అదృష్టం ఏం కలిసి అన్న కష్టార్జితం. కాబట్టి ఇలాంటి మనకి సమాజంలో ఎదుగుదల కోసం మనం ఇలాంటి స్ట్రగుల్స్ కూడా అవుతుంది. అయితే ఇలాంటి సమస్య సంక్లిష్టమైంది అన్నప్పుడు అటు ఓనర్స్తోనూ మాట్లాడాలి, అక్కడ ఉండే సాధక బాధలు కనుక ఇటు మీవి రెండు చూసుకోవాలి. ఎందుకంటే ఒక రకంగా కొన్ని సందర్భాల్లో కార్మిక వర్గంతో పాటుగా యాజమాన్యాన్ని కూడా ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. అయితే వాళ్ళకుంటే ట్యాక్స్లు పెరిగినాయా, లేదా పనులు ఇంతగా గతంలో కంటే తగ్గినాయా అని చర్చించి పెద్దలు ఉన్నారు, అనిల్ గారు ఉన్నారు, ఒకసారి నేను కూడా మాట్లాడతాను వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళ సాధక బాధలు ఏంటో కనుక్కొని మార్గమధ్యంగా ఇద్దరికి ఇబ్బంది లేదు, ఒక మార్గమధ్యంగా ఒక పరిష్కారంతో దాన్ని బట్టి మనం మాట్లాడి ఎలా చేయొచ్చు అని అది ఇప్పుడు పరిస్థితి. ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రం ప్రధానంగా నేను ఏమడుగుతానంటే ఎవరినైనా మనకి రెక్కాడితే కానీ డొక్కరాడు. కానీ అత్యంత రిస్క్ ఉన్న ఫీల్డ్ ఏంటంటే మోటార్ ఫీల్డ్. చాలా రిస్క్, హైయెస్ట్ రిస్క్ ప్రాణాలు. నేను ఫస్ట్ అడిగేది ఏంటంటే ఆటో డ్రైవర్ కూడా మీకు లైఫ్ ఇన్సూరెన్స్ ఉందా లేదా అంటే అందరూ లైఫ్ ఇన్సూరెన్స్ యాక్సిడెంట్లో జరగడం ఉన్నాడు కాబట్టి 3 గంటలు కాయ కష్టం చేసి సాయంత్రానికి 4 రూపాయలు కొట్టుకుంటే పిల్లలు కొండు పెట్టి ఉంటాకి ఏదో అద్దె కట్టుకుని బతుకుతున్నాడు. ఆయనకి ఏదైనా జరగడం జరుగుతుంది ఏముంది చెప్పండి, నాకు అది చలించిపోయి నేను చేశాను. భవిష్యత్తు తెలుగుదేశం ప్రభుత్వం ఈ కార్మిక సోదరులందరికీ కూడా సంఘటన బీమా రాబోతుంది. లారీ కార్మికుల ఐక్యత, లారీ కార్మికుల ఐక్యత, పోరాడదాం మెరుగైన వేతనాల కోసం. అజానే ఒక్కసారి అందరూ ఇటు చూడండి, ఈ జెండా తీయండి, జెండా తీసి ఇప్పుడు ఏం చేయాలని మనకి మెయిన్ అసోసియేషన్ ప్రసాద్ క్వారీ ఓనర్స్ అసోసియేషన్ వాళ్ళు 30 పెంచారు క్లాస్ శాలరీస్. వెనకొచ్చానండి కొంచెం. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయారు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపింటే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని